సార్. నెక్స్ట్ ఒక నంబర్ని ఆర్ అనే నంబర్ సార్. ఈ ఆర్ అనే నంబర్ని 289 తోటి భాగిస్తున్నాను. ఎన్నిసార్లు వెళ్తుందో మనకు తెలియదు, కానీ శేషం మాత్రము 19. సో నెంబర్ ఏమవుతుందంటే 289 యొక్క గుణిజము ప్లస్ మిగిలిందంతా 19. ఇది ఆర్ వాల్యూ. అదే నంబర్ని 17 తోటి భాగిస్తే ఆర్ని 17 తోటి భాగిస్తే సో ఏమవుతుంది చూద్దాం. సో రిమైండర్ 289x ప్లస్ 19 డివైడెడ్ బై 17. 289 అనేది 17 యొక్క గుణిజము. మిగిలిన వాల్యూ ఎంత? 17 ఒకట్ల 17. మిగిలిన వాల్యూ ఏంటి? 2. కాబట్టి ఈ క్వశ్చన్కి శేషం ఎంత సార్? రైట్, శేషాన్ని ఏమన్నాను? y అన్నాను. y యొక్క వాల్యూ ఎంత సార్? 2. y యొక్క వాల్యూ ఎంత? 2. ఆర్ అనే నంబర్ని 289 తోటి భాగిస్తున్నాను. భాగించిన తరువాత వచ్చిన శేషం ఏంటి? 19. సో ఆర్ ఏమవుతుంది? 289x ప్లస్ 19. దానిని 17 తోటి భాగిస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా భాగింపబడుతుంది. మిగిలింది 19. 17 ఒకట్ల 17. మిగిలిందంతా 2. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. నెక్స్ట్ వన్ చూడండి సార్. ఒక నంబర్ని ఎన్ని 68 తోటి భాగిస్తున్నాను. ఎన్నిసార్లు వెళ్తుంది సార్? భాగఫలం ఎంత అన్నాడు? 260 అన్నాడు. శేషం ఎంత అన్నాడు? 0 అన్నాడు. అంటే నంబర్ ఏమవుతుంది? రైట్, 68 యొక్క గుణిజము ప్లస్ మిగిలిన వాల్యూ రాయాలి. ఇక్కడ ఏమీ మిగలలేదు కాబట్టి ప్లస్ 0. కాబట్టి ఎన్ వాల్యూ ఏమైంది? 68 ఇంటూ 260. 68 ఇంటూ 260. దీనిని మనము దేంతోటి భాగాహారిస్తున్నాము? 65 తోటి భాగాహారిస్తున్నాము. ఎన్ని 65 తోటి భాగాహారిస్తే ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం సార్. రిమైండర్ 68 ఇంటూ 260 డివైడెడ్ బై 65. 65 యొక్క గుణిజము 65 నాళ్ళ 260 పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 0 ఇంటూ ఎనీ సహజ సంఖ్య లబ్ధం ఎంత? 0. 260 అనేది 65 తోటి భాగింపబడుతుంది కాబట్టి శేషము 0 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ ఎంత? 0. లాజిక్ అర్థమైంది కదా సార్. ఇక్కడ శేషము n ఉంది, 0 ఉంది కాబట్టి n అనేది 68 యొక్క గుణిజము. ఎన్నిసార్లు భాగఫలం అవుతుంది? రైట్, 260. n ఈజ్ 68 ఇంటూ 260. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్